40 years have passed by since we lost my precious sister, Evangeline Dinakaran. మేము మా యొక్క అమూల్యమైన సహోదరియకు ఎవాంజలిన్ దినకరన్ గారిని కోల్పోయి 40 సంవత్సరాలు గడిచిపోయాయి. We affectionately called her Angel. ఆమెను ప్రేమతో ఏంజెల్ అని పిలిచేవారము. God translated her into glory. దేవుడు ఆమెను తన యొక్క నిత్య మహిమలోనికి బదిలీ చేసి ఉన్నారు. I know today she is his angel in heaven. నాకు తెలుసును, ఈ రోజున ఆమె ఆయనకు పరలోకములో దూతగా ఉండి ఉన్నారు. God allowed this agony దేవుడు ఈ ఆవేదనకు అనుమతినిచ్చారు. for us to understand the suffering and sorrow people go through over the loss of their loved ones. ప్రియులైన వారిని కోల్పోయిన ప్రజలు ఎంత బాధ ఆవేదన గుండా వెళ్తూ ఉంటారో అట్టి వారి బాధను ఆవేదనను మేము అర్థము చేసుకునే నిమిత్తమే. We know the agony that people go through because of several losses. అనేకమైన నష్టముల గుండా ప్రజలు వెళ్తూ ఉన్నప్పుడు వారి బాధను ఆవేదనను మేము అర్థము చేసుకోగలము. And God has comforted us by strengthening us to pray for every one of such persons. అటువంటి వ్యక్తులలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయ నిమిత్తం దేవుడు మమ్మను బలపరిచి ఆ రీతిగా ఆదరించి ఉన్నారు. We have seen answers from God. మేము దేవుని యొద్ద నుంచి జవాబులు చూచి ఉన్నాము. When these millions of people write back and tell us, because of you I have a child after 20 years. ఇట లక్షలాది మంది ప్రజలు మిమ్మును బట్టియే 20 సంవత్సరముల తరువాత మేము బిడ్డను పొందుకొనగలిగి ఉన్నాము అని జవాబులు పంపించి ఉన్నప్పుడు, God built our family again. దేవుడు మా కుటుంబాన్ని మరలా నిర్మాణం చేశాడని చెప్పినప్పుడు, God transformed my husband. దేవుడు నా భర్తను రూపాంతరపరచాడని చెప్తుంటారు. God built our professional career. దేవుడు మా వృత్తి భవితవ్యాన్ని నిర్మాణం చేశారని చెప్తుంటారు. God saved me from sin. దేవుడు నన్ను పాపం నుంచి రక్షించాడు అని చెప్తూ ఉంటారు. Every sorrow has turned into joy. ప్రతి దుఃఖము సంతోషముగా మార్చబడుతోంది. Jesus has answered every prayer. యేసు ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించారు. That's how we live in this world. ఆ రీతిగా ఈ లోకములో మేము జీవిస్తూ ఉన్నాము. And 40 years of Karunya. 40 సంవత్సరములు Karunya University. కారుణ్య విశ్వవిద్యాలయము Blessing to thousands and thousands. వేల కొలది మందికి ఆశీర్వాదకరముగా ఉండి ఉన్నది. Through the students, lakhs of people are blessed. విద్యార్థుల ద్వారా లక్షలాది మంది ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు. Through the graduates, lakhs of families are blessed. పట్టభద్రులైన వారి ద్వారా లక్షలాది మంది కుటుంబాలు దీవించబడుతూ ఉన్నాయి. Thank God. దేవునికి వందనములు. He turned our sorrow into joy. ఆయన మా దుఃఖమును ఆనందముగా మార్చివేశారు. Because we stood up in our sorrow to wipe away the tears of others, their sorrow, through the love of Jesus. ఎందుకనగా మేము విచారములో ఉండి ఉన్నప్పటికీ యేసు ప్రేమ ద్వారా ఇతరుల దుఃఖమును కన్నిటిని తుడిచివేయుటకు తగిన పరిచర్యను చేసి ఉన్నాము. Thank you for standing with us. మాతో కూడా నిలిచినందుకే వందనములు. Praying for us. మా నిమిత్తం ప్రార్థిస్తున్నందుకు, Standing with Jesus calls. యేసు పిలుచున్నాడు పరిచర్యతో నిలిచి ఉన్నందుకు, Pray for millions. లక్షలాది మందికి ప్రార్థించుటకే Continue to do that. నిరంతరాయంగా కొనసాగండి. Let's bring life to those in sorrow. విచారములో ఉన్న వారికి మనము జీవమును తీసుకుని వచ్చుదము.